హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనకి వీసా ప్రాసెసింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి మన ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్. అండ్ వచ్చేవాళ్ళు కూడా చాలామంది లోన్స్ తీసుకుని వస్తారు. ఈరోజు ఆ లోన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకి లోన్స్ ఎవరిస్తారో చూద్దాం. గవర్నమెంట్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్. ఎన్బిఎఫ్సిస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. గవర్నమెంట్ బ్యాంక్స్ అంటే ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఇలాంటివి. ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చేసరికి కరూర్ వైశ్య బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలాంటివి. ఎన్బిఎఫ్సిస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ అంటే హెచ్డిఎఫ్సి, క్రెడిల్లా, అవాన్సీ ఇలాంటివి. ఇప్పుడు లోన్ టైప్స్ గురించి చూద్దాం. ఒకటి కొలాటరల్, ఇంకోటి నాన్ కొలాటరల్. కొలాటరల్ అంటే మనం ఏదైనా షూరిటీ పెట్టి తీసుకునేది, లైక్ ల్యాండ్, ఇల్లు, ఫిక్స్డ్ డిపాజిట్స్, ఎల్ఐసి బాండ్స్, ఏదైనా కమర్షియల్ ప్రాపర్టీస్ ఉంటే అవి, అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కూడా ఇస్తారు. నేను చెప్పిన కొలాటరల్స్ అన్ని బ్యాంక్స్ యాక్సెప్ట్ చేయవు. కొన్ని చేస్తే కొన్ని చెయ్యవు. అండ్ నేను మాట్లాడేది ఎడ్యుకేషన్ లోన్స్ గురించి, అది గుర్తుపెట్టుకోండి. వేరే లోన్స్ ఏది కాదు. పర్సనల్ లోన్స్, అగ్రికల్చరల్ లోన్స్ ఇలాంటివి అయితే మీరు ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్లో చూపించలేరు. నాన్ కొలాటరల్ అంటే ఏ షూరిటీ లేకుండా ఇచ్చేది. వీళ్ళు మీ సిబిల్ స్కోర్, మీ బ్యాక్గ్రౌండ్, మీ డాక్యుమెంట్స్ అంటే మీ స్కోర్స్ ఎలా ఉన్నాయి, మీ హిస్టరీ ఏంటి, అకాడమిక్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసి మీ లోన్ ప్రాసెస్ చేస్తారు. దీనికి కో-సైనర్ ఒకళ్ళు కావాలి. అంటే మీరు అబ్రాడ్ వెళ్ళిపోతారు కాబట్టి మీ తరపున ఇక్కడ ఎవరినన్నా క్వశ్చన్ చేయాలి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని ఒకళ్ళ చేత సైన్ చేయించాలి. అది మీ మమ్మీ ఆర్ డాడీ ఎవరైతే వాళ్ళు మీ స్పాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళతో చేయించుకోవచ్చు. మీ ప్రొఫైల్ బాగుండి మీరు షూరిటీ పెట్టి అండ్ లోన్ తక్కువ తీసుకుంటే కనుక మీకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది. అంటే అరౌండ్ 11% నుంచి ఎడ్యుకేషన్ లోన్ స్టార్ట్ అవుతాయి అండ్ అది 14% వరకు వెళ్తుంది. అది మోస్ట్లీ నాన్ కొలాటరల్ కేసెస్లోనే వెళ్తుంది. అది మీరు లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేది అట్లీస్ట్ 8 to 10 months బిఫోర్ యువర్ కోర్స్ స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే అన్ని రోజులు మనకు కాదు, ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో తెలీదు. ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని వెల్ ఇన్ అడ్వాన్స్ 8 to 10 months బిఫోరే ప్లాన్ చేసుకోండి. లైక్ మీ కోర్స్ సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది అంటే మీరు అట్లీస్ట్ జనవరి నుంచే మీరు ప్లాన్ చేసుకోవాలి లోన్ అనేది. ఇప్పుడు మీరు లోన్ తీసుకోవడానికి మీ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకెళ్ళి మీ బ్యాంక్ అనేది ఇస్తారు. ఆ బ్యాంక్ వాళ్ళు మీ హిస్టరీ చూసి, మీ సిబిల్ స్కోర్ చూసి, మీ అకాడమిక్స్ చూసి ఎంతవరకు లోన్ ఇవ్వచ్చు, ఎంత ఇంట్రెస్ట్ రేట్తో ఇవ్వచ్చు అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ ప్రాసెస్ కోసం అట్లీస్ట్ 14 days అన్న టైం తీసుకుంటారు. మీరు కొలాటరల్ కనుక పెట్టినట్టయితే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటారు అది వెరిఫికేషన్ చేసుకోవడానికి. ఈ కేసులో ఆల్మోస్ట్ 1 month అయితే పడుతుంది. కొలాటరల్ కేసులో మీరు మిగతా ప్రాసెస్లో పడి ఈ లోన్ విషయంలో 1 monthలో చేసేది 2 months అవుతుంది. ఇది మీకే తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది. ఇది అందరి కేసెస్లో అవుతానే ఉంటుంది. సో అందుకే వెల్ ఇన్ అడ్వాన్స్ 8 to 10 months ముందే స్టార్ట్ చేసుకోండి అని చెప్తున్నా. ఇప్పుడు ఒక బ్యాంక్ వాళ్ళు మీకు ఒక ఫైనల్ ఫిగర్ చెప్పిన తర్వాత మీరు అడిగిన లోన్ ఇవ్వలేకపోతే లేదా ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ చెప్తుంటే మళ్ళీ మీరు తీసుకెళ్ళిన డాక్యుమెంట్స్ అన్ని మళ్ళీ సెకండ్ బ్యాంక్కి సబ్మిట్ చేసినప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ వాళ్ళు రిపీట్ చేసి మీరు కొలాటరల్ పెడితే దానికి కూడా మళ్ళీ వాళ్ళు డబుల్ వెరిఫికేషన్ చేసుకొని అప్పుడు మీకు ఎంత ఇవ్వచ్చు ఏంటి అనేది డిసైడ్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ మీకు ఒక 15 to 20 days పడుతుంది. సో ఇక్కడ మీకు తెలియకుండానే 2 months అయిపోతుంది. సో ఇవన్నీ మీరు స్ట్రీమ్ లైన్ చేసుకొని మీరు ఒకేసారి డాక్యుమెంట్స్ ఇస్తారు, ఒకేసారి వెరిఫికేషన్ జరుగుతుంది. మీ ప్రొఫైల్ వాల్యుయేషన్ అనేది దాన్ని బట్టి ఏ బ్యాంక్ వాళ్ళు ఎంత ఇస్తారు అనేది చూసుకుంటే బాగుంటుంది కదా. సో ఇది చేసే ఒక కంపెనీ ఉంది, ఇట్స్ కాల్డ్ జ్ఞాన్దాన్. నేను ఆఫ్టర్ గుడ్ అమౌంట్ ఆఫ్ రీసెర్చ్ ఇది సజెస్ట్ చేస్తున్నా. ఇది నేనే కాదు, నేను ఫాలో అయ్యే యూట్యూబర్స్ కూడా దీన్ని సజెస్ట్ చేశారు. అండ్ నేను బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు కూడా ఇది కంప్లీట్లీ జెన్యూన్ అని తెలిసింది. వీళ్ళు ఎలా అంటే మీకు ఒక డాష్ బోర్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు, అందులో మీ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేస్తారు. ఇవన్నీ ఒకేసారి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది, మీ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్. దీని తర్వాత ఆ వెరిఫికేషన్ బట్టి ఎంత లోన్ ఇవ్వచ్చు, ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వచ్చు అనేది వీళ్ళు మీ కేస్ని అంటే మీ ప్రొఫైల్ని డిఫరెంట్ బ్యాంక్స్కి పంపిస్తారు. వీళ్ళకి మన ఫీల్డ్లో ఉన్న మెజారిటీ ఆఫ్ ద బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్తో టైఅప్ ఉంది. తర్వాత ఆ బ్యాంక్స్ వాళ్ళు మీ కేసు చూసి ఎంతవరకు లోన్ ఇవ్వచ్చు, ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వచ్చు అనేది మీకు డాష్ బోర్డ్లో క్లియర్గా కనిపిస్తుంది. దాన్ని బట్టి మీరు తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఎవరు ఇస్తున్నారు, ఏ ప్లాన్ బాగుంది, దాంట్లో ఇన్సూరెన్స్ కూడా కలిపి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు లేదా ఓన్లీ లోన్ ఇస్తున్నారా ఏంటి, ఈ విషయాలన్నీ చూసుకొని మీరు ఆ బ్యాంక్ని ఫైనల్ చేసుకుంటారు. తర్వాత మీరు అది ఓకే చేశాక ఆ బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ బ్యాంక్ నుంచి కాల్ చేసే పర్సనే మీకు ఫైనల్గా ఏం కావాలి, ఏం చేయాలి, డాక్యుమెంట్స్ ఏం ప్రొడ్యూస్ చేయాలి, ఫర్దర్గా బ్యాంక్కి మీ ఇంట్రెస్ట్ రేట్ రీపేమెంట్స్ ఎలా చేసుకోవాలి, ఎప్పటి నుంచి చేసుకోవాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇతను జ్ఞాన్దాన్ నుంచి కాదు, బ్యాంక్ నుంచి మాట్లాడే పర్సన్. మనకి ఐర్లాండ్ వీసా చేసుకునేటప్పుడు లోన్ శాంక్షన్ లెటర్ అనేది ఒరిజినల్ కావాలి. సో దీనికి ఏం చేస్తారంటే బ్యాంక్ వాళ్ళు మీ నియరెస్ట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఎస్బీఐ అనేది మీది ఫైనల్ బ్యాంక్ అనుకోండి, మీ ప్లేస్కి నియర్గా ఉండే ఎస్బీఐ బ్రాంచ్కి మీ కేసులు అనేది ఫార్వర్డ్ చేస్తారు. అక్కడి నుంచి మీరు ఒరిజినల్ శాంక్షన్ లెటర్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు కొలాటరల్ లోన్ తీసుకుంటే అంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ల్యాండ్ అనేది మీరు షూరిటీగా పెడుతున్నారు అనుకోండి, ఆ ల్యాండ్ మీరు ఉండే ప్లేస్లో ఉంటే మీ నియరెస్ట్ బ్యాంక్ ఆ కేసు ఫార్వర్డ్ చేస్తారు. ఆ బ్యాంక్ నుంచి ఒక పర్సన్ వచ్చి ఆ ల్యాండ్ అనేది ఫిజికల్గా వెరిఫై చేసుకొని ఈ డాక్యుమెంట్స్ అన్ని చూసుకొని ఫైనల్గా వెళ్తారు.
అండ్ వీళ్ళ దగ్గర నుంచి మీ ఫైనల్ లోన్ శాంక్షన్ లెటర్ కూడా కలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల మీరు డిఫరెంట్ బ్యాంక్స్ చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకునే బదులు ఒకేసారి మీ ప్రొఫైల్ అనేది వెరిఫికేషన్ జరిగి ఒకే బ్యాంక్కి ఫిక్స్ అవుతారు. వీళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి కింద ఒక లింక్ ఇస్తాను, అది క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తే ఒక పర్సన్ ఫ్రమ్ గ్యాన్ధన్ మీకు కాల్ చేసి మీ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ సెషన్ అనేది ఒకటి తీసుకుంటారు. అంటే మీ డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి మీ దగ్గర, ఇంకా మీరు ఫర్దర్గా ఏమేమి రెడీ చేసుకోవాలి, మీ అకాడమిక్ హిస్టరీ ఎలా ఉంది, మీ మార్క్స్ ఎట్లోని, ఇవన్నీ చూసుకొని మీరు ఫైనల్గా ఏ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలో అతను చెప్తాడు మీకు. మరి ఇదంతా చేసినందుకు వీళ్ళు ఏమన్నా ఛార్జ్ చేస్తారా అంటే కంప్లీట్లీ జీరో ఛార్జ్, ఇది ఫ్రీగా చేసేది. ఎందుకంటే వీళ్ళకి బ్యాంక్ వాళ్ళకి టైఅప్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి లోన్ అనేది గ్యాన్ధన్ త్రూ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఏదో చూసుకుంటారు, మన దగ్గర అయితే ఏమీ తీసుకోరు. సో ఇది లోన్ గురించి మీకు సజెస్ట్ చేసేది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, లేదంటే ఒక టెలిగ్రామ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను, అందులో కూడా మీరు జాయిన్ అయ్యి టెక్స్ట్ చేయొచ్చు, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఫర్దర్గా ఏ వీడియోస్ ఉన్నా అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇన్సూరెన్సెస్ అండ్ ఫ్లైట్ టికెట్స్ మీద ఒక 2 వీడియోలు చేస్తాను. మీకు ఇంకేమైనా డిఫరెంట్ టాపిక్స్ మీద కానీ ఏదన్నా కావాల్సి వస్తే కింద కామెంట్ చేయండి, దాన్ని డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.